పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కానీ అంతర్గత పరిస్థితులు కానీ నిజానికి యుద్ధానికి తీసుకెళ్లే విధంగా ఉన్నాయా ప్రస్తుతానికి? అసలు శాంతిలో కూడా బతకడట్లేదు వాళ్ళు. యుద్ధంలో ఎట్లా బతుకుతారు? యుద్ధం వస్తే కాదు, ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్న బతకడట్లేదు. అక్కడ ఉండే పరిస్థితులు యుద్ధానికి మనం యుద్ధం చేద్దాం, ఇండియాతో యుద్ధం చేద్దాం అనే పరిస్థితులు నిజానికి ఉన్నాయా? ఆర్థిక పరిస్థితి, అంతర్గత పరిస్థితులు లేదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, పాక్ ప్రజలు బాధపడుతుంటారు. పాక్ ఆర్మీ జనరల్స్కి బ్రహ్మాండంగా విల్లాస్, ఫారిన్లో అకౌంట్లు. ఇప్పుడు వాళ్ళ వార్తలు వస్తున్నాయి, పాకిస్తాన్ జనరల్ తమ ఫ్యామిలీస్ను విదేశాలకు పంపించారట. చాలా మంది మంత్రులు. పాకిస్తాన్ ఎంపీ అన్నాడు, యుద్ధం వస్తే ఏం చెప్తాను, బార్డర్ పోతాను కాదు, నేను లండన్ పోతా అన్నాడు. సో అందువల్ల పాకిస్తాన్ ఎలీట్ వేరు, పాకిస్తాన్ సమాజం వేరు. ఆర్థిక భారం సమాజం భరిస్తుంది. పాకిస్తాన్ ఎలీట్కి ఆర్థిక భారం లేదు కదా, వాడు బ్రహ్మాండంగా ఉంటాడు కదా. వాడు ఎవరికి భారం అనేది, ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయింది అనుకోండి, సామాన్యుడు ఇబ్బంది పడతాడు తప్ప 1000 కోట్లు ఉన్నాడు ఇబ్బంది ఏం పడడు కదా. సో ఇక్కడ కూడా అంతే, పాకిస్తాన్ ఎలీట్కి భారం లేదు, కానీ పాకిస్తాన్ ప్రజలకు భారం. పాకిస్తాన్ ప్రజలు తిరగబడకుండా మతోన్మాదం అనే విద్వేషాన్ని రెచ్చగొట్టించుతారు. భారతదేశం వేరు. ఇప్పుడు ఆసిమ్ చెప్పింది అదే కదా, జీవనాడి సిద్ధాంతం. జగ్లర్ వేన్ థియరీ చెప్పాడు కదా, మనకు కాశ్మీర్ జగ్లర్ వేన్, ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు, తరతరాలుగా మనం వేరు, సాంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు అని చెప్పిన సిద్ధాంతం ఇదే. ఎందుకంటే భారతీయుల పట్ల, భారతదేశం పట్ల నిరంతర విద్వేషాన్ని ప్రజల్లో రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారు. సో అందువల్ల వాడికి ఏముంది, వాడికి ఏమైనా ప్రజలు కష్టాలు బాధలు వాడితో సంబంధం లేదు కదా. అసీమున్నీరు ఏమైనా జీతం తగ్గుతుందా? ఇంకేమన్నా వస్తే యుద్ధం అంతా పెరుగుతుంది. యుద్ధం వస్తే 4 కాంట్రాక్ట్లు వచ్చి ఇంకెక్కువ ఆదాయాలు వస్తాయి కదా ఆర్మీ జనరల్స్కు. ఇప్పుడు యుద్ధం వస్తే 10 విమానాలు కొనాలి, అందులో కట్టుంటుంది. 5 నావల్ షిప్లు కొనాలి, అందులో కట్టుంటుంది పొలిటికల్ లీడర్లకు, ఆర్మీ జనరల్స్కు. వాళ్ళకేం బాధ. కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు యుద్ధాన్ని ఎదుర్కొనే ఆర్థిక స్థితి పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అడగంటిపోయి ఇవాళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాను, ఏం చెప్పేది ఉన్నది, ఎక్కడికైనా పోతే ఒకవేళ నిజంగా యుద్ధం వరకు పరిస్థితి వెళితే మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలుపోవటంలో ఇక్కడికే ఉంటుందా? పీఓకే కూడా మనలో భారత్లో అంతర్భాగం అయిపోతుందా? ఎటువంటి మనం స్పెక్యులేట్ చేయకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో విలీనం జరగాల్సిందే. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నేను కాదు, మీరు కాదు నిర్ణయించాల్సింది. మాది నిర్ణయించాల్సింది భారత ప్రభుత్వం, భారతదేశ సైన్యం. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్, అది భారతదేశంలో అంతర్భాగం. మొత్తం కంప్లీట్ కాశ్మీరే జమ్మూ కాశ్మీరే భారతదేశంలో అంతర్భాగం. అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ స్వాధీనం చేసుకోవడం అనేది అన్ఫినిష్డ్ ఎజెండా ఇన్ కాశ్మీర్. ఏమైనా మిగిలి ఉన్న ఎజెండా కాశ్మీర్లో ఏమైనా ఉందంటే అదే. కానీ అది ఇప్పుడే జరుగుతుందా? ఇది మనం ఎప్పుడు కూడా విదేశాంగ విధానాన్ని, దేశ భద్రతా వ్యవహారాలని రాజకీయపరమైన భావోద్వేగాలతో నడిపించకూడదు. ఇట్ షుడ్ నాట్ బి డ్రివెన్ బై పబ్లిక్ సెంటిమెంట్, ఇట్ షుడ్ బి డ్రివెన్ బై స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్. అంటే దేశానికి ఉన్న వ్యూహాత్మక అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి పరిగణలోకి తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ ఒక భారతీయుడిగా మనం కోరుకోవాల్సింది ఇవాళ కాకపోతే రేపైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో సగర్వంగా భాగం కావాల్సిందే. ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు సంబంధించిన సీట్లు కూడా ఉంటాయి. ఈవెన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిల్గిట్ బల్తిస్తాన్ అనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం నుంచి వెళ్తున్నప్పుడు ఇండియా అబ్జెక్ట్ చేసింది. ఇది మా ల్యాండ్, చైనా వాడు పాకిస్తాన్తో కలిపి ఎలా ఎకనామిక్ కారిడార్ కడతారని. అప్పుడు పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉన్న చైనా కూడా ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కట్టడం అంటే ఈ భూభాగాన్ని, అంటే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం, వాళ్ళు పాక్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అంటాం. సో పాక్ ఈ భూభాగం యొక్క సావర్నిటీని మేము డిసైడ్ చేస్తలేము, అది ఏ దేశానికి అనేది మీరు పాకిస్తాన్ తేల్చుకోండి, అది మాకు సంబంధించిన అంశం కాదు. మేము ఓన్లీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడుతున్నది కూడా పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కనుక. కానీ దట్ డజంట్ మీన్ ఇది భారతదేశానికి కాదు, పాకిస్తాన్ అని మేమేం అనడం లేదు అని ఆఖరికి చైనా అన్నది. నేను ఎందుకు చైనా ఉదాహరణ చెప్పినంటే, పాకిస్తాన్ బాగా ఆధారపడుతున్న ఆశపడుతున్న దేశం కదా, ఆ దేశమే చెప్పింది. అందువల్ల పీఓకే అనేది
అయితే ఆధునిక కాలంలో సరిహద్దులు మారడం అంత సులభం కాకపోవచ్చు, కరెక్ట్. కానీ బట్ కానీ ఇండియా పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పిఓకే అనేది ఏమవుతుంది, ఈ అవకాశాన్ని కూడా భారత్ ఉపయోగించుకునేది ఉండే ఛాన్స్ ఉందా అన్నది. స్ట్రాటజిక్గా అవకాశం వస్తే ఏ దేశమైనా ఉపయోగించుకుంటుంది, ఎందుకు కోరుకుంటుంది? సో అందులో మన భూభాగం మనం చెప్తున్నప్పుడు తమ దేశ భూభాగం కాకపోయినా యుద్ధాల్లో ఆక్రమించుకుంటుంటారు. ఇప్పుడు రష్యా 20% ఆఫ్ యుక్రెయిన్ టెరిటరీ ఆక్రమించింది, క్రిమియా 2014లో ఆక్రమించింది. ప్రపంచంలో చాలా అనుభవాలు ఉన్నాయి. మనం ఆక్రమణ చేసే లక్ష్యం భారతదేశానికి లేదు, కానీ దేశ భూభాగం అది మన భూభాగము. మన భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుని కూర్చున్నది. ఇవాళ కాకపోతే రేపైనా వాడు ఖాళీ చేయాల్సిందే, మనం ఖాళీ చేయించాల్సిందే కదా.